హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యూచర్మెంట్స్ టాలీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టాలీ ప్రైమ్ రిలీజ్ 5.1లోని న్యూ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. రిజాల్వ్ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ జిఎస్టీ రిపోర్ట్స్ లెడ్జర్ వైజ్, రిజాల్వ్ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ ఇన్ జిఎస్టీ రిపోర్ట్స్ ఐటమ్ వైజ్ అండ్ పర్సంటేజ్ వైజ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఫర్ B2B సేల్స్. ముందుగా పార్టీ లెడ్జర్ క్రియేషన్లో జిఎస్టీ రిజిస్ట్రేషన్కు సంబంధించిన అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ను ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. పార్టీ లెడ్జర్ క్రియేట్ చేసేటప్పుడు బై మిస్టేక్గా రిజిస్ట్రేషన్ టైప్ అనేది అన్రిజిస్టర్డ్కు బదులు రెగ్యులర్ అని సెలెక్ట్ చేసి, అలాగే ట్రాన్సాక్షన్లో కూడా అదే విధంగా తీసుకొని సేల్ ఇన్వాయిస్ ఎంట్రీ చేసినప్పుడు ఈ విధంగా ఎంట్రీ చేసిన వోచర్స్ అన్ని జిఎస్టీ రిపోర్ట్లో అన్సర్టెన్లో చూపిస్తాయి. ఫ్రమ్ గేట్వే ఆఫ్ టాలీ, గో టు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, సెలెక్ట్ స్టాచ్యుటరీ రిపోర్ట్స్, select GST reports and select GSTR1. Press Alt F2 for change period. GSTR రిపోర్ట్లో చూపిస్తున్న అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూపిస్తున్న ఇన్వాలిడ్ ఆర్ మిస్సింగ్ ఇన్ఫర్మేషన్ను సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ని ప్రీవియస్ రిలీజ్లో అయితే 1 by 1 ఓపెన్ చేసి రెక్టిఫై చేయాల్సి వచ్చేది. కానీ లేటెస్ట్ రిలీజ్ 5.1లో ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ ఈజీగా రిజాల్వ్ చేయడానికి రైట్ సైడ్ చూపిస్తున్న పార్టీ వైజ్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి అండ్ సెలెక్ట్ మల్టీ ఆల్టర్. పార్టీ వైజ్ డీటెయిల్ స్క్రీన్లో చూపిస్తున్న రిజిస్ట్రేషన్ టైప్ దగ్గర క్లిక్ చేసి రెగ్యులర్కు బదులు అన్రిజిస్టర్ అని తీసుకోవాలి. ప్రెస్ ఎంటర్. సెలెక్ట్ న్యూ ఎఫెక్టివ్ డేట్ అండ్ గివ్ 1 April. ప్రెస్ ఎంటర్. ఇదే విధంగా మిగిలిన పార్టీ రిజిస్ట్రేషన్ టైప్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. Press Ctrl A for save. Press Escape. సో ఈ విధంగా లెడ్జర్ వైజ్ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ని ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఐటమ్ వైజ్ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ని జిఎస్టీ రిపోర్ట్స్లో ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. సెలెక్ట్ ఆల్టర్. సెలెక్ట్ స్టాక్ ఐటమ్. ఇందులో HSN కోడ్ అనేది 4 digits ఇవ్వాల్సింది బై మిస్టేక్గా 3 digits తీసుకొని ట్రాన్సాక్షన్స్ ఎంటర్ చేయడం జరిగింది. ఈ విధంగా ఎంటర్ చేసిన ట్రాన్సాక్షన్స్ జిఎస్టీ రిపోర్ట్స్లో అన్సర్టెన్ ట్రాన్సాక్షన్ కింద చూపించినప్పుడు వాటిని ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. గేట్వే ఆఫ్ టాలీ నుండి గో టు డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, సెలెక్ట్ స్టాచ్యుటరీ రిపోర్ట్స్, సెలెక్ట్ జిఎస్టీ రిపోర్ట్స్ అండ్ సెలెక్ట్ GSTR1. ప్రెస్ Alt F2 ఫర్ చేంజ్ పీరియడ్. GSTR1 రిపోర్ట్స్లో చూపిస్తున్న వోచర్స్ హ్యావింగ్ కన్ఫ్లిక్ట్స్ విత్ మాస్టర్స్ను సెలెక్ట్ చేసి ఓపెన్ చేయాలి. ఇందులో 10 వోచర్స్ చూపిస్తున్నాయి. అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా ఈజీగా రెక్టిఫై చేసుకోవచ్చు. ప్రెస్ ఎంటర్. HSN కోడ్ మిస్టేక్ ఉన్న పర్టికులర్ స్టాక్ ఐటమ్ ఇక్కడ చూపిస్తుంది. సింపుల్గా ఎలా రెక్టిఫై చేయాలో చూద్దాం. ఎంటర్ ప్రెస్ చేసి సేల్ వోచర్లోని మిస్ మ్యాచ్లో చూపిస్తున్న పర్టికులర్ స్టాక్ ఐటమ్ను సెలెక్ట్ చేసి ప్రెస్ Ctrl Enter. స్టాక్ ఐటంలో HSN కోడ్ 3 digits చూపిస్తుంది. కరెక్ట్ చేయడానికి రైట్ సైడ్ చూపిస్తున్న మోర్ డీటెయిల్స్ ఆప్షన్ను సెలెక్ట్ చేయాలి. లిస్ట్లో చూపిస్తున్న HSN డీటెయిల్స్ హిస్టరీని సెలెక్ట్ చేసి ఓపెన్ చేద్దాం. HSN కోడ్ దగ్గర 4 digits టైప్ చేసి సేవ్ చేయాలి. ప్రెస్ Ctrl A. అలాగే వోచర్ని కూడా సేవ్ చేద్దాం. ప్రెస్ ఎంటర్. ప్రెస్ Ctrl Space Bar ఫర్ సెలెక్ట్ ఆల్ వోచర్స్. ఈ విధంగా అన్నీ సెలెక్ట్ చేసి రైట్ సైడ్ చూపిస్తున్న అప్డేట్ యాజ్ పర్ మాస్టర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా డూ యూ వాంట్ టు అప్డేట్ ద ట్రాన్సాక్షన్స్ విత్ డీటెయిల్స్ స్పెసిఫైడ్ ఇన్ ద మాస్టర్ అనే మెసేజ్ స్క్రీన్ చూపిస్తుంది. ప్రెస్ ఎంటర్. ఎస్కేప్ ఇచ్చి బ్యాక్ రావాలి. సో ఈ విధంగా ఐటమ్ వైజ్ అన్సర్టెన్ ట్రాన్సాక్షన్స్ను ఈజీగా రిజాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పర్సంటేజ్ వైజ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఫర్ B2B సేల్స్ గురించి తెలుసుకుందాం. ప్రీవియస్ రిలీజ్ 2.1లో GSTR1 రిపోర్ట్లోని B2B సేల్స్కు సంబంధించిన పర్సంటేజ్ వైజ్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూపించే ఆప్షన్ లేదు. చెక్ చేసి చూద్దాం. సెలెక్ట్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, GST రిపోర్ట్స్ అండ్ సెలెక్ట్ GSTR1. ప్రెస్ Alt F1 ఫర్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూపిస్తున్న GSTR1 రిపోర్ట్లో B2B అండ్ B2Cకి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ పర్సంటేజ్ వైజ్ సపరేట్గా చూపించడం లేదు. ఇప్పుడు లేటెస్ట్ రిలీజ్ 5.1లో చెక్ చేసి చూద్దాం. సో ఈ విధంగా B2B పర్సంటేజ్ వైజ్ అలాగే B2C పర్సంటేజ్ వైజ్ ఎంత అని ట్రాన్సాక్షన్ వైజ్ సపరేట్గా చూపిస్తుంది. ఓకే వ్యూవర్స్, నెక్స్ట్ వీడియోలో రిలీజ్ 5.1లోని మరొక ఇంపార్టెంట్ న్యూ ఫీచర్ గురించి తెలుసుకుందాం.